బంటి, నీకొకటి చెప్పనా? ఏంటి తాతయ్య? నువ్వెవరో తెలుసా? నీతి నిజాయితీకి మారుపేరైన సూర్యప్రతాప్ మనవడివి. మోసం చేయడం, ద్రోహం చేయడం లాంటివి కలలో కూడా ఊహించని సూర్యప్రతాప్ మనవడివి. నలుగురికి పంచడం తప్ప ఒకరిది దోచుకోవడం తెలియని ఈ సూర్యప్రతాప్ మనవడివి. ఈ ఇంటి వారసుడివిగా నువ్వు కూడా ఇవే అలవర్చుకోవాలి. మనకి పరువు పోతే ప్రాణం పోయినట్టే లెక్క. అర్థమైందా? అర్థమైంది తాతయ్య. రాజు, పిఏ దొరికాడా? అమ్మగారు, మీరు చెప్పిన అడ్రస్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ ఎక్కడా లేడమ్మగారు. ఊరు వదిలి పారిపోయినట్టున్నాడు. పారిపోయాడు అంటే పబ్లిక్ ఊరుకోదు కదా రాజు. మీడియా ముందే ప్రజలకి, పోలీసులకి మాటిచ్చాను. మీరు చెప్పినట్టు 24 గంటల్లో ఆ పిఏని తీసుకొచ్చి జరిగిందేంటో పోలీసుల సమక్షంలో మీడియాకి చెప్పాలి. ఎవరి వలనో మా ప్రభుత్వానికి మచ్చపడుతుందంటే నేను ఒప్పుకోను. మీరు చెప్పిన టైంకి ఏం జరిగితే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. రాజు, పిఏ కనిపించకపోవడం ఏంటి రాజు? అవునమ్మగారు, వాడింటికి తాళం వేసింది. చుట్టుపక్కల కూడా విచారించాను, ఎవరికి కనిపించలేదంట. రాత్రి నీ దగ్గర సంతకాలు తీసుకోగానే పారిపోయి ఉంటాడమ్మా. రాజు, ఇప్పుడు ఎలా రాజు? ఆఖరి క్షణం వరకు ఆశలు వదులుకోవద్దమ్మగారు. తప్పు చేయడం అలవాటు కాబట్టి ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు. ఆ మిస్టేకే మనకి ఆయుధం అవ్వచ్చు. వెయిట్ చేద్దాం అమ్మగారు.